హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమైందండి. అయితే పెన్షన్లకు సంబంధించినటువంటి చెక్కులు అనేవి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఇలాంటి వారికి సంబంధించి పెన్షన్లు అనేవి పంపిణీ అయితే చేయరు. ఎవరికి పంపిణీ చేయరు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే మిగిలిన జిల్లాల్లో ఎప్పుడు పంపిణీ చేస్తారేంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే పెన్షన్లకు సంబంధించి ఏదైతే చేయూత పథకానికి సంబంధించి చేయూత పెన్షన్ల భాగంగా మనకేంటంటే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు అయితే మనకు పెన్షన్లు అనేవి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది. ఇక వితంతు ఒంటరి మహిళలు పెన్షన్ల పంపిణీకి సంబంధించి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించేశారు. ఇక ములుగు జిల్లా ఏదైతే ఉందో ములుగు జిల్లా మేడారంలో పర్యటించి ఆయన అయితే పలువురు వితంతులు ఒంటరి మహిళలకు సంబంధించి పెన్షన్లు అయితే అందించారు. ఇక అనంతరం ములుగులో నూతన కలెక్టరేట్ భవన్ని కూడా అయితే ప్రారంభించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పథకంలో భాగంగా మనకు పెన్షన్ల పంపిణీ అనేది 4,000, 6,000 పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేయడం అయితే జరిగింది. అయితే అర్హత కలిగినటువంటి వారు ఎవరైతే వితంతులు, అలాగే మనకు వికలాంగులు, అలాగే మనకు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి మనకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, అలాగే మనకు బ్యాంక్ అకౌంటు. ఇక మనకు వికలాంగులు ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళకు యూడిఐడి సదరం సర్టిఫికేట్ అనేది కావాల్సి అయితే ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు క్యారీ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే యూడిఐడి కార్డు లేకుండా అప్లై చేసుకుంటారో వారికి మాత్రం పెన్షన్ అనేది రాదు. ఇలాంటి వారికి పేర్లు అనేది రిమూవ్ చేస్తారు. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఈ విధమైనటువంటి డాక్యుమెంట్లు ఇచ్చి మీరు అప్లై చేసుకుంటే కనుక మీ జిల్లాల్లో కూడా మీకు అర్హత అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు కూడా పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరైనా తమ యొక్క రేషన్ కార్డులో కానివ్వచ్చు ఈకేవైసీ లేకుండా అప్లై చేసుకుంటే కనుక అలాంటి వారికి సంబంధించి పెన్షన్ అనేది రాదు. ఇక ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేషన్ లేకుండా కూడా మీరు ఒకవేళ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక మీకు పెన్షన్ అనేది రిజెక్ట్ అవుతుంది. తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేషన్ చేసుకున్నారా లేదని చెక్ చేసుకోండి. అలాగే రేషన్ కార్డుకి సంబంధించి మీరు ఈకేవైసీ అనేది చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. ఈ రెండు మీరు చేసుకొని మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోండి. సో ఈ అప్లై చేసుకుంటే కనుక మళ్ళీ వాళ్ళు ఏంటంటే వెరిఫికేషన్ అది చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అనేది జరుగుతుందండి. సో మీకు పెన్షన్ అనేది 4,000, వికలాంగులకు సంబంధించి మనకి ఏంటంటే 6,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్లో ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.